జనంబాటలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూకట్పల్లిలో పర్యటించారు. 4వ రోజు వై జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాగృతి నేతలతో కవిత సమావేశమయ్యారు. पूरा कवर दी भैया మనోడు బయట ఉన్నాడు ఎందుకు గోళ అందరూ అని చెప్పేసి నియోజకవర్గంలో మేడ్చల్ జిల్లా యొక్క జాగృతి జనంబాట కార్యక్రమం ఏదైతే ఉందో ఇవాళ కూకట్పల్లి నియోజకవర్గంలో కొనసాగబోతా ఉన్నది. కూకట్పల్లి నియోజకవర్గం మొత్తం హైదరాబాద్ లో అంతర్లీనంగా మారి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ కి కామధేనుగా మారిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఈ 2 సంవత్సరాలలో 2000 కోట్ల పై చిలుకు ల్యాండ్స్ కూకట్పల్లిలో అమ్మడం జరిగింది. కానీ కూకట్పల్లి నియోజకవర్గానికి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు మరి ఏం కార్యక్రమాలు చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ గ్లోబల్ రైజింగ్ సమిట్ అని పెట్టింది. కానీ ఒక్కసారి కూకట్పల్లి నియోజకవర్గానికి వచ్చి జేఎన్టీ దగ్గర ఉన్న ట్రాఫిక్ చూసినా, హౌసింగ్ బోర్డు కాలనీ ఏషియాలోనే అతిపెద్ద కాలనీ, అక్కడ లేనటువంటి వసతుల్ని చూసినా, తక్కువ ఉన్నటువంటి హాస్పిటల్స్, గవర్నమెంట్ స్కూల్స్ చూసినా, అసలు ఇంత పెద్ద కూకట్పల్లిలో ఒక్కటంటే ఒక్క స్టేడియం లేకపోవడం చూసినా, అసలు హైదరాబాద్ గ్లోబల్ సిటీ అని ఎలా చెప్తున్నారు, చెప్పొచ్చా, ఇది కరెక్టేనా అన్న విషయాన్ని ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించుకునే విధంగా ఉంటుంది. సో ఇవాళ కూకట్పల్లిలో అనేక సమస్యల మీద మేము చూడబోతా ఉన్నాం, అనేక అంశాల మీద మాట్లాడబోతా ఉన్నాం. బట్ ఈ రోజు చివరి రోజు మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి, సో మేడ్చల్ మొత్తం జిల్లాకు సంబంధించి కూడా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఓవరాల్ సమాహారంగా చెప్పబోతా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో మేడ్చల్ జిల్లా యొక్క